జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, మన భారతదేశంలో ప్రజలు ఏమి తినాలా, ఎలాంటి బట్టలు వేసుకోవాలా, చివరికి సమాజం ఏ విధంగా ఆలోచించాలో కూడా ఎక్కడో వేల మైళ్ళ దూరంలో కూర్చున్నటువంటి ఒక అమెరికన్ టెక్ కంపెనీ నిర్ణయించే స్థాయికి పరిస్థితి అంతా కూడా వచ్చేసింది. నేనేదో ఈ మాట ఊరికేనే అంటాంలా. ఇటీవల మన దేశంలో యువత చేసినటువంటి నిరసనలను ఒక్కసారి కనుక మనం గమనిస్తే ఈ మొత్తం వ్యవహారంలో విదేశీ సోషల్ మీడియా దిగ్గజమైనటువంటి మెటాకి చెందిన ఇన్స్టాగ్రాము ఎంత కుట్రపూరితంగా వ్యవహరించిందో కళ్ళకు కట్టినట్టుగా అర్థమవుతుంది. ఏ రకమైనటువంటి కంటెంట్ను ఎక్కువ మందికి చూపించాలా, ఏ రకమైన కంటెంట్ను కిందకు తొక్కేయాలా, జనాలకు ఏది కనిపిస్తే వాళ్ళు ఏ విధంగా ఆలోచిస్తారో కూడా ఈ మెటానే డిసైడ్ చేస్తుంది. ఈ విధంగా అల్గారిథం పేరుతో మనుషుల మెదళ్లతో మెటా ఒక ప్రమాదకరమైనటువంటి మైండ్ గేమ్ అంతా కూడా ఆడింది. పరిస్థితి ఎంతవరకు వచ్చిందయ్యా అంటే, స్వయంగా మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు కూడా నేరుగా ఇన్స్టాగ్రామ్లోకి వచ్చి తన పోస్టుల ద్వారానే ప్రజలతో మాట్లాడాల్సిన పరిస్థితి అంతా కూడా వచ్చింది. ఇక్కడే ఈ విదేశీ కంపెనీల అసలు కుట్రకోణం అంతా కూడా బయటపడింది. ఇన్స్టాగ్రామ్లోకి వచ్చినటువంటి మన మోడీ గారి పోస్టు కేవలం 24 గంటల్లోనే ఏకంగా 300 మిలియన్లకు పైగా వ్యూస్ను సాధించి ప్రపంచ రికార్డులన్నింటినీ కూడా బద్దలు కొట్టేసింది. ఎవరైనా వరల్డ్ లీడరు ఆయన మాట్లాడితే అట్టే ఉంటుంది. కానీ మన దేశ ప్రధానికి ఉన్నటువంటి ఆ అపారమైన ప్రజాదరణను చూసి ఓర్వలేక అదే పోస్ట్ను ఫేస్బుక్లో సైలెంట్గా బ్లాక్ చేసేశారు. దానికి చట్టపరమైనటువంటి కారణాల వల్ల బ్లాక్ చేశామంటూ ఒక పచ్చి అబద్ధాన్ని సాకుగా చెప్పినారు. చూడండి, ఒకసారి ఆలోచించండి. ఏకంగా ప్రధాని మోడీ గారు పెట్టినటువంటి వీడియోనే ఈ లఫ్ట్ మొండా కొడుకులంతా కూడా బ్లాక్ చేశారంటే మనలాంటి సామాన్య జాతీయవాదులు, సామాన్య యూట్యూబర్లు మన పెట్టే పోస్టులు ఎంతమందికి చేరతాయి? ఇప్పుడు గతంలో మన ఛానల్కు ఒక్కోసారి వీడియో పెడితే 10,000, 20,000, 50,000, లక్ష, 4 లక్షలు, 5 లక్షలు పోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు ఎంత విలువైన సమాచారాన్ని సేకరించి దానికి ఎంతో కష్టపడి దాన్ని వీడియో షూట్ చేసి ఎడిట్ చేసి దానికి మీకు అందిస్తే 500, 1000, 500, 2000 ఈ విధంగా వస్తున్నాయి వ్యూస్. ఏదో పొరపాటున 5,000, 10,000, 20,000, 50,000 పోతున్నాయి. అది కూడా ఏదో 4 రోజులకు 5 రోజులకు వస్తారు. చూడండి, ఇంకా మనలాంటి వాళ్ళ వీడియోలను వీళ్ళు ఏ విధంగా ఇంకా ప్రమోట్ చేస్తారో, ఎంతమందికి నోటిఫికేషన్ పంపిస్తారో మీరే ఒకసారి ఆలోచించండి. మన దేశంలో వ్యాపారం చేసుకుంటూ మన రూపాయలతో కోట్లు సంపాదిస్తున్నటువంటి ఒక విదేశీ కంపెనీకి ఏకంగా మన దేశ ప్రధాని పోస్ట్నే బ్లాక్ చేసే ధైర్యం, అధికారం రావడం వెనక పెద్ద కుట్రే ఉండదనేది ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకోవచ్చు. అమెరికా మన భారతదేశ ప్రజలు ఏమి చూడాలా, ఏం చూడకూడదో కూడా నిర్ణయించే కుట్ర చేస్తుందనే తీవ్రమైన అనుమానాలు ఇప్పుడు దేశంలో ఉన్నటువంటి జాతివాదులందరిలో కూడా పెరుగుతున్నాయి. ఈరోజు మన దేశంలో ఇంటర్నెట్ ఏ స్థాయిలో ప్రతి ఇంటికి ప్రతి చేతికి చేరిందో మనందరికి కూడా తెలుసు. చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు దాదాపు ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్ ఫోన్ ఉండాలి. ఇంటర్నెట్ వాడే వాళ్ళ సంఖ్య కూడా రికార్డు స్థాయిలో 100 కోట్లకు చేరింది. అందులోనూ మన దేశ యువత ఇంటర్నెట్ను అత్యధికంగా ఉపయోగిస్తారు. మరి అలాంటి పరిస్థితుల్లో మనం ఏమి చూడాలా, ఏమి చూడకూడదో నిర్ణయిస్తున్నటువంటి ఈ సోషల్ మీడియా కంపెనీలు ఏ విధంగా పనిచేస్తున్నాయో పూర్తిగా పారదర్శకంగా ఉండటం మన భారతదేశ భద్రతకు చాలా అవసరం. న్యూస్ ఏమన్నా లెంతీగా ఉన్నదని చెప్పేసి దయచేసి ఎవరు కూడా స్కిప్లు కొట్టద్దు. ప్రతి ఒక్క పాయింట్, ప్రతి పదం కూడా వాల్యుబులే, ఓకేనా? ఇక్కడ ఒక విషయాన్ని గమనించండి. ఈ వీడియో చూస్తున్న మీలో చాలామంది ప్రత్యేకంగా వెతికి ఇక్కడికైతే రాలా. ఎందుకంటే మీరు ఇంతకుముందు చూసిన వీడియోలు, మీకు ఉన్నటువంటి ఆసక్తి, మీ బ్రౌజింగ్ అలవాట్లను బట్టి యూట్యూబ్ తన ఆల్గారిథం ద్వారా ఈ వీడియోను మీ ముందుకైతే తీసుకొచ్చి ఉంటుంది. మరి అసలు ఈ ఆల్గారిథమ్స్ ఏ విధంగా పనిచేస్తున్నాయో ప్రపంచానికి చెప్పకుండా వీళ్ళు ఇంత రహస్యంగా దాచిపెట్టడం వెనక ఉన్నటువంటి అసలు అంతరార్థం చాలా భయానకంగా ఉండాలి. ఆ రహస్యం ఏంటో తెలుసుకోవాలంటే ఇప్పుడు మనం మెటా కంపెనీ అంతర్గత వ్యవహారాలకు కూడా పోవాలా. ప్రజల్లో కృత్రిమ కోపాన్ని, ద్వేషాన్ని, ఆక్రోశాన్ని పెంచేటటువంటి కంటెంట్నే ఈ ఆల్గారిథమ్స్ ఎక్కువ మందికి చూపిస్తున్నాయని మెటాలో పనిచేసినటువంటి ఫ్రాన్సిస్ హౌగెన్ లాంటి విజిల్ బ్లోయర్లు ఆధారాలతో సహా ప్రపంచం ముందు బయటపెట్టినారు. సమాజంలో ప్రశాంతత కంటే ప్రజల మధ్యన గొడవలు, ఆక్రోశం ఉంటేనే వీళ్లకు వ్యూస్, అలాగే యాడ్స్ ద్వారా కొన్ని కోట్ల రూపాయలు ఎక్కువగా వస్తాయి. అందుకే మన దేశంలో శాంతి భద్రతలను, ప్రజల మధ్య సామరస్యాన్ని దెబ్బతీసే విధంగా వ్యవహరిస్తున్నటువంటి ఇలాంటి విదేశీ సోషల్ మీడియా కంపెనీలను ఇప్పుడు మన ప్రభుత్వం గట్టిగా నిలదీయాల్సిన సమయం అయితే వచ్చేసింది. దీనికి అసలు ఉదాహరణే ఇటీవల జరిగినటువంటి ఆ సంచలన ఘటన. పేపర్ లీకేజీలపైన రేపటి కేబినెట్ భేటీలో కఠినమైన నిర్ణయాలు తీసుకుంటామని మన మోడీ గారు పెట్టినటువంటి అత్యంత కీలకమైన పోస్టును భారతదేశంలో లీగల్ రిక్వెస్ట్ పేరుతో సైలెంట్గా బ్లాక్ చేశారు. ఎవరు అడిగినారు అది బ్లాక్ చేయమని? ఎవరు అడిగినారు అంటాలే, ఎవరు అడిగినారు అంట.
ఆ తర్వాత దేశమంతా కూడా ఈ వ్యవహారం పైన తీవ్రమైన దుమారం రేగడంతో తట్టుకోలేక ఈ మెటా సంస్థ వెనక్కి తగ్గింది. కొన్ని గంటల తర్వాత పొరపాటున పోస్ట్ డిలీట్ అయిపోయిందని చెప్పేసి కవర్ చేసుకుని మళ్ళీ అదే పోస్ట్ తిరిగి పెట్టేసింది. ఏ మెట్టుతో కొట్టాలి వీళ్ళనో ఒకసారి మీరే ఆలోచించండి. పైగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల ఈ పొరపాటు జరిగిందని చెప్పేసి ఈ మెటా కంపెనీ చాలా తేలిగ్గా చెప్పి తప్పించుకోవాలని చెప్పి కూడా చూసింది. అర్థమైందా? అసలు సరిగ్గా పనిచేయని ఇలాంటి చెత్త క్వాలిటీ ఏని భారతదేశం లాంటి పెద్ద దేశంలో వాడుతున్నారంటే ప్రజల విషయంలో వీళ్ళకు ఎంత నిర్లక్ష్యం ఉండదో అర్థం చేసుకోవచ్చు. ఫేస్బుక్ అలాగే ఇన్స్టాగ్రామ్లలో ఉన్నటువంటి ఈ చెత్త ఏఐ వ్యవస్థల వల్ల డీప్ ఫేక్ వీడియోలు మాత్రం విచ్చలవిడిగా తిరుగుతున్నాయి. కానీ చివరికి మన దేశ ప్రధాని మోడీ గారి అసలైన వీడియోలని డిలీట్ చేసే స్థాయికి ఇవి తెగబడిపోయినాయి. అర్థమవుతుందా? అంటే పనికి మాలిన కంటెంట్ అంతా కూడా వస్తుంది. ఏది ప్రజలకు ఉపయోగపడిన కంటెంట్, వల్గర్ కంటెంట్, బూత్ కంటెంట్ అంతా కూడా వస్తుంది. దానికి ఇటువంటి అబ్జెక్షన్స్ కూడా ఉండవు. కానీ ఒక ఇంపార్టెంట్ వీడియోను మన మోడీ గారు ఒక బాధ్యతాయుతంగా పోస్ట్ చేస్తే అవి డిలీట్ చేసే స్థాయి కూడా ఇవి తెగబడిపోయినాయి. మరోవైపు మన భారతదేశంలో ఇన్స్టాగ్రామ్ ద్వారా చిన్న పిల్లల్ని దుర్వినియోగం చేసే అసహ్యకరమైన యాడ్స్ కూడా నడుస్తున్నాయని, దీనిపైన భారత ప్రభుత్వం తీవ్రంగా ఆగ్రహంతో ఉందనే నిజాలను స్వయంగా పాశ్చాత్య మీడియానే ఒప్పుకుంటుంది. సొంత దేశాలైనటువంటి అమెరికా అలాగే యూరోప్లలో 15 సంవత్సరాల చిన్నపిల్లలను సోషల్ మీడియా వాడనివ్వకుండా కఠినమైన చట్టాలు తీస్తున్నటువంటి ఈ పాశ్చాత్య కంపెనీలు భారతదేశంలో మాత్రం ఇలాంటి నీచమైన యాడ్స్ నడుపుతూ మన పిల్లల భవిష్యత్తునే కాదు మొత్తం సమాజాన్ని నాశనం చేసే స్థాయికి ఈ మెటా సంస్థ తెగబడుతుంది. ఇన్ని దారుణాలు జరుగుతా ఉన్నా ప్రతి తప్పును కూడా ఏ పొరపాటు అంటూ కవర్ చేసుకుని తప్పించుకోవడం ఎంత మాత్రం కూడా సరికాదు. ఈ మెటా కంపెనీ వెనుక అమెరికా విదేశీ ప్రయోజనాలు, వాళ్ళ డీప్ స్టేట్ కుట్రలు పనిచేస్తున్నాయని స్పష్టంగా మనం అందరం కూడా అర్థం చేసుకోవచ్చు. ఈ చరిత్ర పుటలు కనుక ఒకసారి తిరగేస్తే ఫేస్బుక్ మొదలైనటువంటి రోజుల్లో మార్క్ జుకర్బర్గ్కు వచ్చినటువంటి భారీ పెట్టుబడుల వెనుక చాలా పెద్ద పెద్ద కథలే ఉన్నాయి. 2004లో ఫేస్బుక్లో తొలి పెద్ద పెట్టుబడి పెట్టినటువంటి పీటర్ థీల్ స్థాపించినటువంటి పాలాంటీర్ అనే డేటా కంపెనీకి అమెరికా గూఢచారి సంస్థ అయినటువంటి సిఐఏతో నేరుగా సంబంధాలన్నీ కూడా ఉన్నాయి. సిఐఏకి చెందినటువంటి ఇన్క్యూటెల్ అనే వెంచర్ క్యాపిటల్ నిధుల నుంచే ఫేస్బుక్ తొలి రోజుల్లో రూపుదిద్దుకుందనేది బహిరంగ రహస్యమే. దాంట్లో దాపరికం కూడా ఏం లేదు. కాబట్టి ఈ సోషల్ మీడియా కంపెనీలు ఎప్పటికీ తటస్థంగా ఉండవు. ఇవి కేవలం అమెరికా భౌగోళిక రాజకీయ ప్రయోజనాల కోసమే పనిచేస్తాయి. దాంట్లో ఎంత మాత్రం కూడా సందేహం లేదు. ఈ సోషల్ మీడియా ఆల్గారిథమ్స్ ప్రజల్లో కోపం, ద్వేషం, ఆక్రోశాన్ని రెచ్చగొట్టేటటువంటి శక్తివంతమైన డిజిటల్ ఆయుధాలుగా మారిపోయినాయి. అందుకే ప్రపంచంలోని ఎన్నో దేశాల్లో ఏకంగా ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికటువంటి ప్రభుత్వాలనే పడేసేంత స్థాయిలో ప్రమాదకరమైనటువంటి డిజిటల్ ఆయుధాలుగా ఇవంతా కూడా మారిపోయినాయి. మన పొరుగునే ఉన్నటువంటి నేపాల్లో కేవలం 30,000 మంది రోడ్లపైకి వస్తే సోషల్ మీడియా ద్వారా దేశం అంతటా కూడా ఏదో విప్లవం వస్తుందన్నట్లుగా చూపించి అక్కడి ప్రభుత్వాన్ని పడగొట్టేశారు. అదేవిధంగా మన సరిహద్దుల్లో ఉన్నటువంటి బంగ్లాదేశ్లో కూడా ఇదే సోషల్ మీడియా కుట్రతో దేశాన్ని గందరగోళంలోకి నెట్టేశారు. ఈ సోషల్ మీడియా కంపెనీలు తాము స్వేచ్ఛకు, ప్రజాస్వామ్యానికి నిలయమని చెప్పేసి ఈ రంగురంగుల కబుర్లన్నీ కూడా చెప్పినప్పటికీ ఇవి కేవలం అమెరికా భద్రతా చట్టాలకి కట్టుబడి పనిచేస్తాయి. అమెరికా చట్టమైనటువంటి FISA సెక్షన్ 702 ప్రకారం అమెరికా భద్రతా సంస్థలు కోర్టు వారెంట్ లేకుండానే ప్రపంచంలోని ఏ పౌరుడికి సంబంధించిన డేటానైనా కూడా ఈ టెక్ కంపెనీల నుంచి లాక్కోగలుగుతాయి. అర్థమవుతుందా? ఇప్పుడు మనం ఈ ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ ఇవన్నీ కూడా వాడుతున్నాం కదా, మనం అనుకుంటాం అరే మన డేటా అమెరికా వాడికి ఎట్టపోతుందని చెప్పేసి ఈ విధంగా వెళ్ళిపోతాయి. అలాగే క్లౌడ్ యాక్ట్ ప్రకారం ఈ డేటా అనేది ప్రపంచంలో ఏ మూలన ఉన్నటువంటి సర్వర్లలో దాచిపెట్టినా సరే అది అమెరికా ప్రభుత్వం గుప్పిట్లోకి వెళ్ళిపోతుంది. అందుకే ప్రపంచంలో చాలా దేశాలు ఈ విదేశీ టెక్ కంపెనీల దాష్టికాన్ని భయంతోనే భరిస్తున్నాయి. ఇటీవల నేపాల్ ప్రభుత్వం తమ దేశ చట్టాలు పాటించలేదని చెప్పేసి 26 సోషల్ మీడియా యాప్లను బ్యాన్ చేస్తే వెంటనే అక్కడ జంజీ తిరుగుబాటు పేరుతో ప్రణాళికాబద్ధంగా నడిపించి ప్రభుత్వాన్ని పడగొట్టేశారు. మన భారతదేశంలో ఇంటర్నెట్ వాడేవాళ్ళు కోట్లాది మంది యువత ఉన్నారు కాబట్టి మన దేశంలో వీటిని ఉన్న ఫలంగా పూర్తిగా బ్యాన్ చేయడం సాధ్యం కాకపోవచ్చు. అంతే కదా? ఇప్పుడు ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ బ్యాన్ చేస్తారంటే మోడీ ప్రభుత్వాన్ని అమ్మనా బూతులు తిడతారు. అవునా కాదా? అయితే దీనికి అసలైన శాశ్వతమైన పరిష్కారం ఒకటైతే ఉండాలి. భారతదేశంలో పనిచేసేటటువంటి ఏ విదేశీ సోషల్ మీడియా కంపెనీ అయినా సరే ఖచ్చితంగా మన భారతీయ చట్టాలకు పూర్తి స్థాయిలో లోబడి పనిచేయాల్సిందే. భారతదేశంలో పనిచేసేటటువంటి ఈ సోషల్ మీడియా కంపెనీలకు ఇక్కడే బాధ్యత వహించేటటువంటి అధికారులు కూడా ఉండాలా. ఏ తప్పు జరిగినా కంపెనీ చేసిందంటూ తప్పించుకోకుండా
ఆ అధికారులే చట్టం ముందు సమాధానం చెప్పే విధంగా కఠినమైనటువంటి బాధ్యత కూడా పెట్టాలా. మన దేశ ప్రయోజనాలకు విరుద్ధంగా నడుచుకున్న లేదా మన ప్రధాని లేదా మన భారత ప్రభుత్వ పోస్టులను అక్రమంగా బ్లాక్ చేసిన ఆ కంప్లైంట్స్ ఆఫీసర్ల పైన చట్టపరమైనటువంటి కఠిన చర్యలన్నీ కూడా తీసుకోవాలా. ఏ పోస్ట్ అయినా లేదా ఏ వీడియోనైనా డిలీట్ చేస్తే ఎవరు ఫిర్యాదు చేశారు ఆ పోస్ట్ పైన కావచ్చు లేదా ఆ వీడియో పైన కావచ్చు, మీరు ఎందుకు తీసేశారు, ఏ రూల్ ప్రకారం డిలీట్ చేశారు, ఈ వివరాలన్నీ కూడా ప్రజల ముందు ఖచ్చితంగా పెట్టాల్సిందే. 140 కోట్లకు పైగా జనాభా ఉన్నటువంటి మన భారతదేశ ప్రజల ఆలోచనలను మనసులను ఏలే విధంగా ఈ సోషల్ మీడియా కంపెనీలకు ఖచ్చితమైనటువంటి నియంత్రణ లేకపోతే ఇవి మన దేశ సార్వభౌమాధికారాన్ని నిరంతరం కూడా సవాలు చేస్తూనే ఉంటాయి. కాబట్టి మన దేశ ప్రయోజనాల కోసం మన దేశ భద్రత కోసం ఈ విదేశీ సోషల్ మీడియా కంపెనీల విషయంలో మనం ఎప్పుడు కూడా అప్రమత్తంగా ఉండాల్సిందే. అది అసలు విషయం. అయితే ఇక్కడ చైనా ఇవన్నీ కూడా ఆలోచన చేస్తే వాళ్ళు సొంతంగా వాళ్ళకంటూ ఒక సోషల్ మీడియాని ఏర్పాటు చేసుకున్నారు, వాటిని వాళ్ళు ఎక్కువగా ఫాలో అవుతారు. మనమేంది మన దరిద్రం కొద్దీ వాట్సాప్ కావచ్చు, ఫేస్బుక్ కావచ్చు, లేకపోతే ఇన్స్టాగ్రామ్ కావచ్చు, యూట్యూబ్ కావచ్చు, అన్నీ కూడా విదేశాలకు సంబంధించి మళ్ళీ వాటి మీద ఏమైనా చర్యలు తీసుకుంటే మనల్ని తిడతారు. మళ్ళీ ఇది మోడీ అంతా కూడా కావాలని ఇదంతా కూడా చేస్తున్నారు అనేసి. ఇంకెట్లా ముందు మన ఆలోచన విధానం మారాలా, మనం బాగుండాలా, మన దేశం బాగుండాలా, మన భవిష్యత్ తరాలు బాగుండాలంటే ముందు విదేశీ సంస్థలకు ఊడిగం చేయడం మానేసి స్వతహాగా మన కాళ్ళ మీద మనం ఎదగడం నేర్చుకోవాలా. అలా కాకపోయినా కూడా ఇదిగో చివరిలో నేను చెప్పినట్టు ఈ విధంగా అయినా ఫాలో అవ్వాలా. అది అసలు విషయం. అయితే ఎట్లా న్యూస్ చాలా కష్టపడి సేకరించిన సమాచారం ప్రతి ఒక్కరికి కూడా షేర్ చేయండి. అలాగే ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ చేయండి. ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్, జై హింద్, భారత్ మాతా కీ జై.